కాకినాడ మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇవా షోరూంను ఆదివారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించగా ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖరం, జ్యోతుల నవీన్ కుమార్, తోటా సుధీర్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పంతం సందీప్, గ్రంథి బాబ్జీ, సంగశెట్టి అశోక్, పెంకె శ్రీనివాస్ బాబా, పెద్ది రత్నాజీ, సుంకర విద్యాసాగర్, వైడి రామారావు, ఆరుద్ర, దత్తు, సంకీర్త్, పేదబాబు, వీరభద్రారెడ్డి, గట్టి రవి, మోహన్, పివి రావు, అమన్ జైన్, సతీష్, బాబ్జీ తదితరులు విశిష్ట అతిథులుగా పాల్గొని షోరూంను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ షోరూంలో పూర్తి రెడీమేడ్ వస్త్రాలను సరసమైన ధరలతో అందుబాటులో ఉంచడం జరిగిందని, కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సార్ నేను దత్తును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకసారి ముందు ఫోటో పోజ్ ఇచ్చేసేటప్పుడు ఓకే సార్. అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఈ రోజు ఇబా ఓపెనింగ్ కి నన్ను పిలిచి ఓపెన్ చేయించుకోవడం ఆనందంగా ఉంది. ఎందుకంటే సతీష్ నాకు గత 4-5 సంవత్సరాలుగా బాగా క్లోజ్, సర్వీస్ లో ఉంటాడు. ఎప్పుడు చూసినా శ్రీయోసేన ద్వారా అనేక వేల మందికి ఉపయోగపడుతూ ఇప్పటి వరకు కూడా ఫ్రీ సర్వీస్ లోనే ఉన్నాడు. ఫస్ట్ టైం అనుకుంటే వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ముందు ఏదో చిన్న పెట్టినా ఇది బిజినెస్ లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరి ద్వారా 6 కలిసి పెట్టుకోవడం జరిగింది. దీన్ని మనం అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకని ఎంత ఇదిగా చెప్తున్నానంటే, సర్వీస్ చేసే వ్యక్తికి, సర్వీస్ మోటివ్ ఉన్న వ్యక్తికి మన చేయూతను కూడా అందించినట్టయితే ఇంకా ఎక్కువ 10 మందికి ఉపయోగపడతాడు. కాబట్టి ఆ విధంగా ఆలోచించి అందరూ కూడా ఉపయోగపడాలని, చేయూతను అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి సక్సెస్ రావాలని, మంచి బ్లెస్సింగ్స్ ఇస్తూ వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకున్నారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు కాకినాడ మెయిన్ రోడ్ లో అపోలో హాస్పిటల్ పక్కన ఒక పెద్ద మల్టీ బ్రాండ్ క్లాతింగ్ స్టోర్, రెడీమేడ్ స్టోర్ ఓపెన్ చేసామని ప్రారంభోత్సవం చేసాము. పెద్దలందరూ కూడా వచ్చి ఆశీర్వదించి ప్రారంభోత్సవం చేశారు. సో చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మా స్టోర్ లో దొరికే అన్ని బ్రాండ్స్ కూడా ఒక చాలా ప్రీమియం గా ఉంటాయండి. అలాగా మనకి జెంట్స్, ఉమెన్స్, కిడ్స్ ఇలా 3 రకాల వేరియంట్స్, ఇథనిక్ వేరు, వెడ్డింగ్ కలెక్షన్ అన్ని కూడా చాలా మంచి కలెక్షన్ తీసుకొచ్చి పెట్టాం. కాకినాడ సరౌండింగ్ పీపుల్ అందరికీ కూడా ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది. చాలా హ్యాపీగా మీ అందరికి ముందు ప్రెజెంటేషన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోర్ పేరు ఇబా స్టోర్ అండి. ఇది ఇబా స్టైల్ అప్ తో మనం స్టార్ట్ చేసాము. ఇది మీరు నెక్స్ట్ లెవెల్ కి ఉంటది. సో మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటూ మీ ఈశ్వరరావు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2025 సందర్భంగా కాకినాడ సూర్య గ్లోబల్ అండ్ టీమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 2K రన్ను కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ
ప్రతి మనిషి చిన్న వయసు నుండి విలువలతో కూడిన బలమైన గట్టి పునాది వేయాలని సూచించారు. ప్రతిరోజు వ్యాయామం, పోషకాలు కలిగిన సాంప్రదాయ ఆహారం తీసుకోవాలని అన్నారు. మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్య జీవనం గడపవచ్చునని ఆయన తెలిపారు. అనంతరం సీనియర్ సర్జికల్ అంకాలజిస్ట్ చైర్మన్, సూర్య గ్లోబల్ అండ్ టీమ్ హాస్పిటల్ ప్రముఖ అవార్డు విన్నర్, ఐకాన్ ఇన్ సర్జికల్ అంకాలజీ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిహెచ్పిఎస్ వీరస్ మాట్లాడుతూ మంచి ఆహారం తీసుకోవాలని, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహారం, వ్యాయామం దినచర్యలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ఇంటి పునాది గట్టిగా ఉంటేనే ఇల్లు ఎక్కువ రోజులు దృఢంగా ఉండగలదనే ప్రతి మనిషి చిన్న వయసు నుండి అనగా పుట్టిన నాటి నుండి పౌష్టికాహారం తింటూ సమయానికి రక్షణ టీకాలు వేయించుకుంటూ భవితవ్యాన్ని బలపరుచుకోవాలనే ఉద్దేశ్యంతోనే ది టీమ్ హాస్పిటల్ని స్థాపించడం జరిగిందని తెలియజేశారు. అంతేకాకుండా అందులో భాగంగా ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఎటువంటి రుగ్మత అయినా ఛేదించేందుకు నయం చేయటానికి లేటెస్ట్ టెక్నాలజీ రోబోటిక్ సర్జరీని మొదలుపెట్టడం జరిగిందని, వైద్యం కొరకు దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేదని, మన కాకినాడలోనే అత్యంత విలువలతో కూడిన టెక్నాలజీ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఒక గొప్ప నైపుణ్యతతో వినూత్నమైన రీతిలో రోబోటిక్స్ చికిత్స మొదలుపెట్టామని, అందులో భాగంగా జనరల్ సర్జరీ, గైనకాలజీ, అంకాలజీ అన్ని విభాగాలలో మనిషికి అతి నాణ్యమైన వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించడం జరుగుతుందని తెలియజేశారు. అందులో భాగంగా అందరూ బాగుండాలని మీకోసమే మేము అన్నట్లు 24 గంటలు అందుబాటులో ఉంటూ సూర్య గ్లోబల్ అండ్ ది టీమ్ హాస్పిటల్ వైద్య సిబ్బంది తమ గళాన్ని విప్పి భరోసా ఇచ్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా లైఫ్ స్టైల్ క్లినిక్ ద్వారా ఉచితంగా కౌన్సిలింగ్ అందిస్తున్నారని, పౌష్టికాహార నిపుణులు చక్కగా అందరికీ అవగాహన, ఆరోగ్యం గురించి, ఆహార పద్ధతుల గురించి తెలియజేస్తారని చెప్పారు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయి వక్తృత్వ పోటీలను నిర్వహిస్తున్నారని, తద్వారా అనేక మందికి ఆరోగ్యం ఎడల అవగాహన కల్పించాలని తన ముఖ్య ఉద్దేశ్యంగా తెలియజేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో అతి తక్కువ ధరలో దాదాపు 8,000 రూపాయలు ఖరీదు చేసే పరీక్షలు అన్నీ కేవలం 999 రూపాయలకే ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తెచ్చి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి వారికి సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో హెల్త్ ప్యాకేజీలు పెట్టడం జరిగిందని తెలిపారు. అనేక విభాగాల్లో ఈఎస్ఐ, ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందిస్తున్నటువంటి ఏకైక హాస్పిటల్గా సూర్య గ్లోబల్ అండ్ ది టీమ్ హాస్పిటల్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, రాజా, తిరుపతిరావు, వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సూర్య గ్లోబల్ హాస్పిటల్ వీరాజ్ గారు డాక్టర్స్, నర్సెస్ అండ్ ఎవ్రీవన్ హూ ఆర్ ఇన్ దిస్ హాస్పిటల్ కేమ్ ఫార్వర్డ్. ఈరోజు ముందుకు వచ్చి వరల్డ్ హెల్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు దీన్ని పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకొద్దామని చెప్పి ఆయన స్వచ్ఛందంగా వచ్చి ఈ అవేర్నెస్ పబ్లిక్ హెల్త్ కోసం ఈ ప్రోగ్రామ్ని మేమందరం కలిసి 2K అంటే 2 కిలోమీటర్లు విత్ అవేర్నెస్ స్లోగన్స్తో పాటు కాకినాడలో నడవడం జరిగింది. మిగతా హాస్పిటల్స్ లాగే ఆయన కూడా మామూలుగా పొద్దున్న కాఫీ తాగేసి రెడీ అయ్యి హాస్పిటల్కి వచ్చేయచ్చు. బట్ హీ హ్యావ్ సమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో దానివల్ల మార్నింగ్ 6 నుంచే అందరూ ఐఎమ్ రెడీ బై 6 యాక్చువల్లీ మార్నింగ్ 6 గంటల నుంచే అందరినీ గ్యాదర్ చేసుకుని ఇక్కడ ఆర్గనైజ్ చేసి పబ్లిక్లో ఒక హెల్త్ అవేర్నెస్ని తీసుకురావడం కోసం ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. చాలా హెల్తీగా అందరం పార్టిసిపేట్ చేసాం. హౌ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అనే స్లోగన్స్తో పాటు, ఆరోగ్యం ఎంత ముఖ్యమైనది అనే స్లోగన్స్తో పాటు కాకినాడలో మార్చ్ చేయడం జరిగింది. అలాగే ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మన నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా హెల్త్ని డెఫినెట్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కింద తీసుకుని మనం దాన్ని పాటించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎక్సర్సైజ్ కానివ్వండి, లేకపోతే డైట్ కానివ్వండి. అండ్ అలాంగ్ విత్ దిస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏదో ఒక డైట్ చేసేయటం లేకపోతే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసేయటం కాకుండా హౌ అవర్ ట్రీట్మెంట్స్ ఆర్ గైడెడ్ బై డాక్టర్స్. అలాగే మీరు ఫిట్నెస్ ట్రైనర్స్ దగ్గర నుంచి, అలాగే న్యూట్రిషన్ నుంచి డైట్స్, సో అన్ని మంచి గైడెన్స్ తీసుకుని
అందరం ఎవ్రీడే మన ఆరోగ్యం కోసమే ఏం చేసినా, చదివినా సరే లేకపోతే సంపాదించినా సరే, వీ హ్యావ్ ద ఫ్యామిలీ, వీ హ్యావ్ ద ఫ్రెండ్స్, వీ హ్యావ్ ద సొసైటీ. ఏం చేసినా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అవర్ హెల్త్. సో మనం ఈ ప్రపంచంలో పుట్టింది బ్రతకటం కోసం. మనం జాగ్రత్తగా బ్రతకటం, ఆరోగ్యంగా బ్రతకటమే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాతే ఎవ్రీథింగ్ కమ్స్ లెటర్ ఆన్. సో ఆరోగ్యంగా ఉండటం కోసం మీరందరూ కూడా ఎవ్రీడే హౌ టు పార్టిసిపేట్ ఇన్ యువర్ ఫిట్నెస్. అండ్ నాట్ ఓన్లీ ద ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రెయిన్ జాబ్స్ వల్ల లేకపోతే వ్యాపారాల వల్ల అండ్ చదువుల వల్ల చాలా మెంటల్ స్ట్రెయిన్ అవుతారు. సో వాళ్ళందరూ కూడా ప్రాపర్ గైడెన్స్తో హెల్త్ మీద ఫోకస్ చేసి, కాన్సన్ట్రేట్ చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటిని కూడా దగ్గరుండి ప్రోత్సహిస్తున్నాం మేమందరం కూడా. సందర్భంగా ఈరోజు సూర్య గ్లోబల్ హాస్పిటల్లో, టీమ్ హాస్పిటల్లో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ కాకినాడలో నిర్వహించబడింది. దీనికి అతి ముఖ్య కారణం ఈరోజు వరల్డ్ హెల్త్ డే జరుపుకోవడానికి కారణం ఏంటంటే, మన భారతదేశంలో 140 కోట్ల మందిలో ప్రతి సంవత్సరం 1 కోటి మంది చనిపోతున్నారు. చనిపోవడానికి కారణం తీసుకుంటే దాంట్లో అంటే 1 కోటిలో 80 లక్షల నుంచి 90 లక్షల మంది చనిపోవడానికి కారణం మన ఆరోగ్య రీత్యా. ఓన్లీ 10-20% పీపుల్ దే డైయింగ్ బికాస్ ఆఫ్ నాన్ డిసీజ్ రిలేటెడ్. అంటే వృద్ధాప్యం అవ్వచ్చు, ఏజ్ అయిపోవచ్చు. దానివల్ల అంటే మనకి ఇది ఏం చెప్తుంది, మన ఆరోగ్యం విషయంలో సరిగ్గా లేకపోవటం వల్ల మనిషి చనిపోవడానికి 80% కారణం ఉంది.